సూపర్ సినిమా బాలయ్య 1000 days మూవీ సూపర్ మూవీ. అప్పుడు మేము చెడ్డీలు వేసుకున్నాము, ఇప్పుడు ప్యాంట్లు వేసుకొని చూస్తున్నాం. అప్పుడు సుదర్శన్ 35 లో చూసినాం. మళ్ళీ అప్పుడు 10 రూపాయల సినిమా, ఇప్పుడు 100-200 రూపాయల సినిమా పెట్టి పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం. అంటే ఇక టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు మనం ఎట్లన్నా మ్యూజిక్ అవన్నీ ఇట్లా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఎంతకన్నా 100 రూపాయల కిలో మటన్ వేరా, 1200 రూపాయల కిలో మటన్ వేరా. సో సార్ పాటలు సూపర్, పాటలు డాన్స్ స్టోరీ అన్ని సూపర్ ఉన్నాయి. తిరిగేది అది అయితే అల్టిమేట్. ఇక్కడ కూడా పెట్టిరేమో కదా ఆమె నిదర్శనం. వాళ్ళ ఎన్టీఆర్ కొడుకా మజాక, వాళ్ళ వంశం ఇంకా ఇంకా 10 తరాలు ఇట్లాంటి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాం. దేవరాయ గెటప్ అంతే, అది ఒక సంచలనం. మోడర్న్ డే గెటప్ లాగా నడుస్తుంది, మోడర్న్ డే మూవీ లాగా నడుస్తుంది సార్. సిల్క్ స్మిత అప్పట్లో గుర్తు చేసుకుంటాం. ఎప్పుడైనా డిసెంబర్ 2 వస్తే సిల్క్ స్మితనే గుర్తు చేసుకుంటాం మేము. సో తనని మళ్ళా ఇంకోసారి తీయచ్చు. ఎన్టీఆర్ తరం అంటే ఇంకో 10 తరాలు తీయచ్చు ఇట్లాంటి సినిమాలు. ఎందుకంటే నటన అనేది వాళ్ళకి రక్తంలో ఉన్నది కాబట్టి వాళ్ళకి అది న్యాచురల్ గా తీయచ్చు, డెఫినెట్ గా తీయచ్చు. చాలా బాగుంది మేడం, 1000 days డెఫినెట్ గా సార్. వెయిటింగ్, ఈగర్లీ వెయిటింగ్. అప్పుడు లోపల 300 రూపాయల టికెట్ అయితే వాళ్ళ ప్రాబ్లం, 200 రూపాయల టికెట్ ఉన్నప్పుడే రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. జై బాలయ్య సినిమా అయితే మస్తుందన్నా. ఈరోజు చూసినాం మనం సినిమా అయితే. ఇన్ని రోజుల నుంచి అనుకున్నా రిలీజ్ కాబట్టి చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. అయితే ఈరోజు కుదిరింది. నా ఫ్రెండ్స్ తో అయితే నేను సినిమాకి వచ్చిన. అయితే ఈరోజు మస్తున్నారు సినిమా అయితే. మనకి ఇదైతే ఓల్డ్ రిలీజ్ కాబట్టి, ఎట్లా పాత సినిమా కాబట్టి మస్తుందన్నా. మాకు బ్రేక్ టైమ్ లో యాడ్ కూడా కొంచెం తక్కువ వేసారు. అయితే మళ్ళా సినిమా కూడా జల్దీ అయిపోతుంది, ఈజీగా మంచిగా ఉంది సినిమా. చూసిన వాళ్ళందరికీ మంచిగా అనిపిస్తుంది, వచ్చి చూడొచ్చు. ఐమాక్స్ లో చూసినాం మేము అయితే ఈరోజు. ఈ బాలకృష్ణ యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది అన్న. బాలకృష్ణ అయితే మస్తు చేసింది. జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. ఈరోజు అయితే మస్తు చేసింది అన్న బాలయ్య. అయితే బాలయ్య అయితే యాక్టింగ్ కి నేను ఫిదా అయిపోయినా. అయితే బాలయ్య యాక్టింగ్ సూపర్ అంటున్నా. నేను సినిమా చాలా బాగుంది. ఆదిత్య 369 బాలకృష్ణ గారిని మళ్ళీ చూశాను. సాంగ్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. ఆదిత్య 69 సినిమా చూస్తుంటే మళ్ళీ మేము మిషన్ లో పోయి బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా, మిషన్ ఎక్కితే ఆ రియల్ లైఫ్ లో కూడా బాలకృష్ణలో ఎక్కిరు కదా, మనం కూడా అట్లా ఎక్కిపోతే ఎంత బాగుంటుందో. అంటే ప్రపంచాలు దాటి రావచ్చు, కానీ ఆ సినిమా తీసుకోవడానికి ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి. ఈ సినిమా మనం అప్పట్లో మేము చిన్నగుణం సినిమా వచ్చినప్పుడు మళ్ళా స్క్రీన్ షేర్ చేసుకున్నాం థియేటర్లో. మళ్ళీ అదే సినిమా మళ్ళీ రిలీజ్ చేసినట్టు ప్రీ రిలీజ్ ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. మేము చెప్పాలంటే ఇక్కడ నుంచి మిషన్ లెక్క నుంచి పోయిన తర్వాత మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక వేరే ప్రపంచంకి వెళ్ళిపోతాం. అంటే అప్పుడున్న రాజుల కాలం ఎలా ఉంటుందో, ఒక 500 సంవత్సరాల కథ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోతుంది. అది చూస్తుంటే మాత్రం చాలా విచిత్రంగా ఉంటుంది. అంటే ఎక్కడ చూసినా మనం ఒక డిస్టర్బెన్స్ లేకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ ప్రతిదీ బాగుంటుంది. ఫైట్ సీన్స్ కానీ. ఈ సినిమా సెకండ్ పార్ట్ రావాలని మేము ఎదురు చూస్తున్నాం. జై బాలయ్య, జై జై బాలయ్య. సాంగ్స్ ప్రతిదీ బాగున్నాయి. జానవరి సాంగ్ కానీ ప్రతిదీ ఎంజాయ్. అల్లా సిల్క్ సుమిత ఉంటది. అంటే మనం సిల్క్ సుమిత ఇప్పుడు లేదు, కానీ ఆమె ఉన్నట్టు ఇంకా ఎంతో బాగుంటుంది. సిల్క్ గారిలో లేదు. తరుణ్ గారు చైల్డ్ ఆర్టిస్ట్ గా హీరోగా అయిండు. అంటే అప్పట్లో ఆయన ఎంత కష్టపడ్డాడు, ఈ సినిమాలో కూడా అంత కష్టపడ్డాడు. నిజంగా ముందుగా తరుణ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. తరుణ్ గారు మళ్ళా మీరు సెకండ్ పార్ట్ లో కూడా మీరు ఉండాలి ఈ సినిమాలో అని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. జై బాలయ్య. దాన్ని దాటిపోతుంది. జై బాలయ్య, జై జై బాలయ్య.